నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె నటి, సినిమాల్లో నటించాలి అనేది ఆమె కోరిక. అయితే ఇటీవలి కాలంలో ఆమెపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీకాంత్ రెడ్డికి సౌమ్య శెట్టికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. మొన్న లక్ష్మీకాంత్ రెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. అసలు సౌమ్య శెట్టి, లక్ష్మీకాంత్ ఈ కేసులో ఎవరు చీటర్? సౌమ్య శెట్టి నన్ను మోసం చేసింది, రెండో భార్యగా ఉంటాను అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది అని లక్ష్మీకాంత్ అంటున్నాడు. లేదు, లక్ష్మీకాంతే నన్ను మోసం చేశాడు అని సౌమ్య శెట్టి అంటోంది. సినిమా పేరుతో నన్ను మోసం చేయాలని చూశాడు, నన్ను వాడుకోవాలని చూశాడు అని సౌమ్య శెట్టి అంటోంది. మరి సౌమ్య శెట్టి చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారా మీకు? సో అందుకే ఈ విషయం సోషల్ మీడియాలో కూడా రచ్చగా మారుతుంది. ఒకసారి సౌమ్య శెట్టితోనే మనం నేరుగా మాట్లాడదాం. ఇప్పుడు మనకి సౌమ్య శెట్టి అందుబాటులో ఉన్నారు. సౌమ్య శెట్టి గారు నమస్తే. సౌమ్య శెట్టి గారు ఏంటి? ఓకే అండి, వినబడుతుంది. సౌమ్య శెట్టి గారు ఏంటి అసలు లక్ష్మీకాంత్ రెడ్డికి మీకు మధ్య ఏం జరిగింది? లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు రెండో భార్యగా ఉంటాను అని చెప్పి తన దగ్గర లక్షల రూపాయలు, సుమారు ₹1,00,00,000 పైబడి మీరు తీసుకొని ఇప్పుడు మోసం చేశారు అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నాడు. ఏంటి అసలు ఏం జరిగింది మీ ఇద్దరికి? నేను అతని మీద సెక్షువల్ అసాల్ట్ కేసు పెట్టానండి. సో ఆ కేసు వెనక్కి తీసుకోమని అతను నన్ను అడగడం, మా అడ్వకేట్ని అడగడం, మేము తీసుకోమని చెప్తే డెత్ థ్రెట్స్ అవి ఇచ్చారు. తర్వాత లాస్ట్ నా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఈ వీడియోస్ అవి పంపించారనమాట. ఆల్రెడీ నీ మీద దొంగతనం కేసు ఉంది, ఇవి ఇలాంటివి లీక్ చేసి నిన్ను ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పి పబ్లిష్ చేపిస్తాను మొత్తం నేషనల్ వైడ్ మీడియాలో. ఆల్రెడీ దొంగతనం కాంట్రవర్సీ ఉంది కాబట్టి మళ్ళీ అందరూ ఈజీగా నమ్మేస్తారు, నువ్వు దిక్కున్న చోటు వెళ్ళి చెప్పుకో అని చెప్పారు. సో నేను కేసు పెడితేనే నాకు మ్యామ్కి సెక్యూరిటీ లేదు. సో కేసు తీసుకున్న తర్వాత మా పరిస్థితి ఏంటి? సో అయితే నువ్వేం చేస్తే చేసుకో, నేను కేసు వెనక్కి తీసుకోనని చెప్పాను. సౌమ్య శెట్టి గారు ఒక్క నిమిషం. సో మీ వర్షన్ జనాలు చూస్తూ ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో జనాలు కాబట్టి అతను చెప్పింది విన్నారు, మీరు చెప్పింది కూడా వింటున్నారు, మన బిగ్ టీవీలో అతను చెప్పింది విన్నారు. సో నేను జనాలు కూడా అడుగుతాను, ఎదురు వర్షన్ వింటున్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. నిజంగా ఎవరు కల్ప్రిట్గా కనపడుతున్నారు? సౌమ్య శెట్టి చెప్తున్న దాంట్లో అవాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్న వాటిలో అవాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మీరు కమెంట్లో తెలియచేయచ్చు. ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే మీరు కమెంట్లో చెప్తే నేను ఆ క్వశ్చన్స్ని సౌమ్య శెట్టి ముందు ఉంచుతాను. అలాగే మీరు ఓట్ కూడా చేయొచ్చు, ఇందులో ఓటింగ్ కూడా పెట్టాం. ఇద్దరిలో ఎవరు చీటర్? సౌమ్య శెట్టి, లక్ష్మీకాంత్. మీరు ఓట్ కూడా చేయొచ్చు. ఓకే, సౌమ్య శెట్టితో నేను కాన్వర్సేషన్ కొనసాగిస్తాను. అండ్ సౌమ్య శెట్టిని మీరు ఎవరైనా ఏమన్నా అడగాలి అనుకుంటే మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను వాటిని సౌమ్య శెట్టి ముందు ఉంచుతాను. ఓకే, సౌమ్య శెట్టి గారు ఎప్పుడు పెట్టారు కేసు? సెప్టెంబర్ 11th అనుకుంటాను. అంటే ఎస్పీ ఆఫీస్కి, డిఐజీ ఆఫీస్కి, కోర్ట్ నుంచి మాకు ఆర్డర్స్కి ఇవన్నీ నేను సెప్టెంబర్ 1st నుంచి చేసుకుంటున్నాను. సెప్టెంబర్ 11th అంటే సెప్టెంబర్ 2025, రైట్? ప్రొటెక్షన్ తెచ్చుకోవాలా, ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను యాక్చువల్లీ సేఫ్టీకి, ఫుల్ ఫ్యామిలీకి. తర్వాత కేసు పెట్టే ఆలోచన ఏం లేదు, జస్ట్ ప్రొటెక్షన్ వరకే మాత్రమే ఆలోచించాను. వాళ్ళు మా ఇంటికి వచ్చి రచ్చ చేయడం వల్ల నేను వెళ్ళి కేసు పెట్టాను. ఒక నిమిషం, ఫస్ట్ మీరు పోలీసుల నుంచి రక్షణ అడిగారు, లక్ష్మీకాంత్ నుంచి రక్షణ కావాలి అని. ఆ తర్వాత లక్ష్మీకాంత్ మీ ఇంటికి వచ్చి తిడితే మీరు కేసు పెట్టారు, రైట్? ఓకే, అంటే రక్షణ కావాలి అని ఎందుకు అడిగారు? ఎటువంటి భయంతో మీరు రక్షణ కావాలని అడిగారు? ఎందుకు రక్షణ కావాలని అడగాల్సి వచ్చింది? ఎందుకంటే అతను వాట్ హ్యాపెన్, నేను అంటే ఇప్పుడు ఒక డ్రామాలో కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా సింపుల్గా చెప్పేస్తాను. సో నేను ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నాను, చాలా కోల్పోయి ఉన్నాను. అతను మూవీ అది చేద్దాము లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బిజినెస్ చేద్దాం, నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. హీ వాజ్ లైక్ ఎ గార్డియన్ ఫాదర్ ఫిగర్. హోల్ ఫ్యామిలీ ట్రాప్ చేశారు అని అంటే రియలీ హీ డస్ గోల్డ్ స్మగ్లింగ్, అతను ఇసుక చేస్తారు, మర్డర్స్ చేస్తారు, రేపులు చేస్తారు. అతన్ని నేను ట్రాప్ చేయగలనా?
అతన్ని అంటే నేను మోసం చేసి హనీ ట్రాప్ చేయగలనా? డిడ్ ఐ గో టు హిస్ హోమ్? డిడ్ ఐ పింగ్ హిమ్? అతను కదా వైజాగ్ వచ్చారు, అతను కదా మెసేజెస్ పెట్టారు, అతను నేను మూవీ చేస్తా అని చెప్పారు. సో మీరే చెప్పండి, ఆల్రెడీ 2 years నుంచి సఫర్ అవుతున్న అమ్మాయి. ఓకే, అలా కాదు. ఓకే, అతనికి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఎలా ఏర్పడింది? నాకు ఒకసారి అతను పరిచయం బ్యాక్, నాకు డేట్స్ ఇయర్ కరెక్ట్ గా గుర్తులేదు, బట్ ఇట్స్ అరౌండ్ 4-5 years బ్యాక్. ఓకే, ఎలా పరిచయం? జస్ట్ వన్ మీ ఒకే ఒక మీ పరిచయం అంతే. ఆ రోజు నేను 2:30కి అలా నేను ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసాను నైట్. బట్ అట్లా కాదు, ఎలా పరిచయం, ఎందుకు వెళ్ళారు అతని దగ్గరికి, మీరు ఎందుకు వెళ్ళారు? రాకీ అని ఒక చైల్డ్ యాక్టర్ ఉన్నవాడు, నేను షూట్ చేసి నిర్మల్ నుంచి వచ్చాను అనమాట. తను వెంకీ మేనేజర్ అని ఒక అతను ఉంటారు, తను మనసు చూడతారమా అనే ప్రాజెక్ట్ కి నాకు మేనేజర్ గా వర్క్ చేశారు. సో వాళ్ళిద్దరూ ఏంటంటే నెక్స్ట్ డే మనకు వేరే స్క్రీన్ టెస్ట్లు అవి ఉన్నాయి, మా ఇంటి దగ్గర ఉండిపోయి ఫ్రెష్ అప్ అయిపో అంటే నాకు వాళ్ళతో మంచి బాండ్ ఉంది. సో ఓకే ఫైన్ అని వెళ్తే అది రెడ్డి సార్ వాళ్ళ రూమ్ అనమాట, అంటే ఫ్లాట్. రాకీని తనే స్పాన్సర్ చేసి చూసుకుంటున్నారు, ఈ ఫ్లాట్ లోనే మేము ఉంటామని చెప్పారు వాళ్ళు. ఓకే, సో మీరు ఆ రోజు లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేశారు, రైట్? రాకీనో వెంకటో చెబితే పార్టీ అది పార్టీ ఇన్ ది సెన్స్ తను నారప్ప మూవీకి సెలెక్ట్ అయ్యాడు. సో దానికోసం పార్టీ అది చేసుకొని వీళ్ళ వర్షన్ ఏంటంటే ఫస్ట్ నైట్ లోనే రెడ్డికి నువ్వు చాలా నచ్చావు, నిన్ను లవ్ చేస్తున్నారు, నీకు ఫ్లాట్, కార్, గోల్డ్ ఇవన్నీ గిఫ్ట్ ఇస్తారు, ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే, సో యాక్సెప్ట్ చేయ అన్నారు. నేను 2:30కి అలా మా హస్బెండ్ తో డిస్కస్ చేసి నేను ఫ్లైట్ ఎక్కి వచ్చాను నైట్ మిడ్. అప్పుడు కూడా ఒక్క నిమిషం, ఎవరు రెడ్డితో మీరు కమిట్ అయితే ఫ్లాట్ డబ్బులు ఇస్తారు, మిమ్మల్ని ఇష్టపడతాడని మీతో చెప్పింది ఎవరు? వెంకీ చెప్పారు, ఇతను కూడా డైరెక్ట్ గా చెప్పారు నాకు. వెంకీ, ఇంకెవరు? లక్ష్మీకాంత్ రెడ్డి. లక్ష్మీకాంత్ రెడ్డి ఇది 2021లో మీరు పరిచయం అయిన మొదటి రోజే మిమ్మల్ని అలాగ అడిగారు, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని మీతో చెప్పారు. ఓకే, మీరు వెళ్ళిన మొదటి రోజే. ఓకే, ఆ రోజు మీ హస్బెండ్తో మాట్లాడి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు, రైట్? సో ఆ రోజు ఈ టోల్డ్ దట్ హీ బాట్ ఎ గోల్డ్ చైన్ ఫర్ మీ గిఫ్ట్ చేయడానికి. నేను నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకున్నాను, ఇతని బిహేవియర్ అది నచ్చక. దెన్ నేను బయటికి టికెట్ బయటకు వచ్చేసరికి డోర్ బయట పడుకొని ఉన్నారు అతను, గోల్డ్ చైన్ పట్టుకొని. సో నేను నార్మల్ గా నా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాను. ఎన్ని రోజులు ఉన్నారు మీరు ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర? 1 day. ఒక్కరోజే? ఒక్కరోజే. ఓకే, ఆ ఒక్కరోజే వెళ్ళి ఆ రోజే పార్టీ చేసుకున్నారు మామూలుగా, ఎందుకంటే నారప్ సినిమాల గురించి అని. సో ఈ ప్రపోజల్ జరగటం అంతా కూడా ఆ కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. అలా కాదు అంటే మీరు మర్నాడు ఎన్ని గంటలకి అక్కడ నుంచి వెళ్ళిపోయారు? సేమ్ డే నైట్ 2:30కి. ఎన్ని గంటలు ఉన్నారు అక్కడ? 1 night అయినా ఉన్నారా? నో, ఐ డిడ్ంట్ స్టే. ఓకే, ఎన్ని గంటలకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? మేబీ 11 o'clock అలా వెళ్ళాను, మార్నింగ్. మధ్యాహ్నం, మార్నింగ్ 11 o'clock వెళ్తే ఈ లోపే అతను షాప్కి వెళ్ళి గోల్డ్ చైన్ కూడా కొనుక్కొని తెచ్చేసాడు, రైట్? ఆ బిల్ కూడా ఉంది నా దగ్గర. బిల్ ఉందా? తీసుకున్నారా గోల్డ్ చైన్? ఫోటో గోల్డ్ చైన్ 2025లో తెచ్చి ఇచ్చారు నాకు. ఓకే, అప్పుడు తీసుకోలేదు. 2025లో 5 సంవత్సరాల తర్వాత గోల్డ్ చైన్ తెచ్చి ఇచ్చారు. సో ఆ రోజు మీరు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఓకే, మీరు 3 days ఉన్నారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆ రోజు, అది అబద్ధమా? అతను అదే చెప్తున్నారు, 3 days ఉన్నాను, నేనే ట్రాప్ చేశాను, ట్రాప్ చేసి ఫిజికల్ కూడా అంతా అయిపోయింది. నేను లైవ్ లో అంటే నేను నైట్ నే మొత్తం విన్నాను, అతను ఇప్పటి వరకు చూడలేదు, నేను నైటే చూశాను. మరి అప్పుడు అంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోతాను? వై విల్ ఐ గో ఇఫ్ ఐ ఫిజికలీ కలిసిపోయాను, అతనితో కలిసిపోయి ట్రాప్ చేశాను, ఏమీ తీసుకోకుండా ఆ నైట్ కి నైట్ అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతాను? సడన్ గా వెళ్ళిపోయాను అతనే చెప్తున్నారు కదా. అతను చెప్పిన దానికి అతనికి సెన్సిబుల్ గా ఉందా? ఒక నిమిషం, మీ దగ్గర బిల్లు ఉంది కదా, ఆ బిల్లులో గోల్డ్ చైన్ కొన్న డేటు, మీరు అక్కడ నుంచి మీరు ఫ్లైట్ టికెట్ తీసుకుని వచ్చారు కదా, ఆ ఫ్లైట్ టికెట్ ఉందా మీ దగ్గర?
ఐ గెస్ సో ఇండిగో యాప్ లో ఉండొచ్చు. ఆ డేటు ఒక్క రోజు వ్యవధిలోనే ఉందా, సేమ్ డేట్లోనే ఉందా? ఉంటే సో దట్ మీరు చెప్తున్న దాంట్లో కొంత నిజం ఉందనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ చైన్ కొన్న రోజే వెళ్ళిపోయింది. పంపిస్తారా? ఓకే, ఒకసారి ఆ ఫ్లైట్ టికెట్ మీరు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కదా, మీరు అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చారు. ఎవరు దించారు మరి హైదరాబాద్లో? మీరు కలిసింది మహబూబ్ నగర్లో అనుకుంటా కదా, నిర్మల్లో? హైదరాబాద్ లో నిహారిక. ఓ మహబూబ్ నగర్లో వాళ్ళ ఇంటి దగ్గర కాదు, హైదరాబాద్లో. నైస్, ఓకే. హైదరాబాద్ లో కలిసి ఆ నైట్ నేను ఫ్లైట్ చేసుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుంచి 2025 వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ ముగ్గురిని బ్లాక్ చేస్తాను. అలా కాదు, మీరు గేట్ తీసుకుని బయటకు వచ్చేటప్పుడు తను నిద్రపోతూ ఉన్నాడా, లేదు మీరు వస్తారు అని కళ్ళు తెరిచి చైన్ చేతిలో పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడా? డోర్ బయట చైన్ పట్టుకొని అలా పడుకుంటూ ఉన్నారు. చైన్ చేతిలో పెట్టుకుని ఉన్నాడు, మీరు చూసారు చైన్ని? సో మీరు లేపలేదు? ఆ చైన్ మీకోసమే ఎందుకు అనుకున్నారు మీరు? అంటే చైన్ కొనుక్కుని తీసుకొస్తాను అని చెప్పాడా మీకు తను? చైన్ కొనుక్కుని తెస్తున్నాను అని ఏమన్నా? మీకు గిఫ్ట్ ఇది నా లవ్ అని చెప్పారు. అవన్నీ ఆ బిహేవియర్ నచ్చకే కదా సో మీకు భయం వేసి ఉండిపోయారు, అక్కడ నుంచి వైజాగ్ వచ్చేసారు. మీకు ఎలా చెప్పాలి, కొంచెం అతను బిహేవియర్ అబ్సెషన్ లాగా అనిపిస్తుంది. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ 23 ఆర్ సంథింగ్. నాకు ఎందుకు ఈ హెడేక్? మార్నింగ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ అ స్క్రీన్ టెస్ట్. స్క్రీన్ టెస్ట్ అయితే నాకు ఎందుకో సెన్సిబుల్ అనిపించలేదు. బెటర్ టు కమ్ అని చెప్పి గో అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వైజాగ్ వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అతను మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చారు? 2025 మార్చ్లో వచ్చారు. 2025 మార్చ్లో ఎలా? 2 మెసేజెస్ పెట్టారు, హాయ్ హలో. నేను ఎవరు ర్యాండమ్ మెసేజెస్ అనుకున్నాను. వాయిస్ మెసేజ్ పంపించారు. అప్పుడు నేను రెడ్డిని, వెంకీ, రాకీ, మనం నిహారికలో కలిసాం కదా అని చెప్పి పంపించారు. అప్పుడు నేను సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి నేను రెస్పాండ్ అయ్యాను. అయిన తర్వాత ఈ కాల్డ్ మీ, కాల్ చేసి ఎలా ఉందమ్మా, లైఫ్ ఎలా ఉంది, కేసు అది విని చాలా బాధపడ్డాను, ఏడ్చాను, నేను నా వైఫ్ మేము కూడా చాలా బాధపడ్డాము. అప్పటి నుంచి వెంకీని అడిగితే నెంబర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు, 10,000 ఎంతో తీసుకొని ఇచ్చాడు అని ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా పంపించారు. ఏంటది 10,000 దేనికి? నా నెంబర్ ఇవ్వడానికి. మీ నెంబర్ ఇవ్వటానికి వేరే వాళ్ళకి 10,000 ఇచ్చి మీ నెంబర్ తీసుకున్నారా? మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టాడు, మీరు రిప్లై మాత్రం ఇవ్వలేదు, రైట్? ఇన్స్టాలో చాలా ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ పెట్టారు, బట్ ఐ నెవర్ రెస్పాండెడ్. ఇన్స్టాలో నేను అంత చూడను మెసేజెస్. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే దెన్ ఐ రెస్పాండెడ్ టు హిమ్. ఓకే, వాట్సాప్లో రెస్పాండ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు కలిశారు? వైజాగ్ వచ్చారు ఆయన, మీరు రమ్మన్నారా? వైజాగ్ లో పోర్ట్ వర్క్ ఉందని చెప్పారు. నాకు పోర్ట్ వర్క్ ఏంటో నాకు అంత ఐడియా లేదు, బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో ఇట్స్ గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఏదో ఉంది అతనికి అక్కడ. సో వైజాగ్ ఆయనకి గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? మీకు ఎలా తెలుసు ఆ విషయం? అది అప్పుడు నాకు అతను పోర్ట్ లో ఉన్నప్పుడు కమాండర్, కెప్టెన్ సంథింగ్ వాళ్ళతో ఫొటోస్, ఒక వీడియో అది పంపించారు అతను నాకు. ఏముంది వీడియోలో? గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఐ విల్ షేర్ యు ఎవ్రీథింగ్. షేర్ చేస్తారు వాటిని? ఓకే, నైస్, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, వైజాగ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పిన తర్వాత ఎక్కడ కలిసారు? కాసా హోటల్ ఉంటుంది భీమిలి కాసా. ఓకే, ఈ స్టేయింగ్ దేర్ అని చెప్తే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, వీ కెన్ హ్యావ్ కాఫీ అండ్ టాక్ దేర్ అని చెప్పారు. సో ఓకే, విశాఖపట్నం స్క్రిప్ట్ నెరేషన్స్ కి జనరల్లీ వి మీట్ పీపుల్, రైట్? సో ఐ జస్ట్ నో అంటే అతను సినిమా తీయటానికి కాదు కదా మిమ్మల్ని కలవటానికి వచ్చింది, మరి స్క్రిప్ట్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. నో నేను ఆ పిక్చర్ కూడా మా చెల్లితో ఉన్న పిక్చర్ కూడా అదే. నో నేను అడిగేది అది కాదు.
అతను మీకు మెసేజ్ పెట్టింది సినిమా తీద్దాము అని అడిగి మెసేజ్ పెట్టాడా, మిమ్మల్ని కలవాలని ఉంది అని మెసేజ్ పెట్టాడా? ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేస్తున్నాను, నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను, వచ్చి కలిస్తే మనం మాట్లాడొచ్చు, నీకు హెల్ప్ అవుతుంది, నువ్వు వైజాగ్. career start ఓకే, మీ నెంబర్ తీసుకున్న తర్వాత అతను మీకు పెట్టిన మెసేజ్ ఏంటి? హాయ్ అని పెట్టిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఆయన పెట్టిన మెసేజ్ ఏంటి? ఉన్నాయా మెసేజెస్ మీ దగ్గర? అవి Yes. 2025లోనే కదా, 2025 మార్చిలోనే కదా, బహుశా ఉండుంటాయేమో. లేదు ఉన్నాయి, నేను సబ్మిట్ చేశాను కదా పోలీసులకి. ఆయన పెట్టిన ఫస్ట్ మెసేజ్ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నాయి, రైట్? నా ఫోన్ విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేసేసాను వెరిఫికేషన్ కి మొత్తం chat. అతను ఇప్పుడు కూడా వేరే వేరే చాట్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అదే కొన్ని చార్ట్స్ మా దగ్గర ఉన్నాయి, అందుకోసమే మిమ్మల్ని కొంచెం గుచ్చి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు వాస్తవాలు కావాలి కాబట్టి లక్ష్మీకాంత్ రెడ్డిని అయినా ఇలాగే అడుగుతాను. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ రెడ్డి గోల్డ్ ఇచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నాడు ఇందులో ఇన్బాక్స్లో. ఎవరు ఇంకొకరంట, సౌమ్య శెట్టి నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇందులో ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు. ఓకే, గోల్డ్ ఇచ్చారు అన్నారు, ప్రూఫ్ ఉందా అంట. ఓకే, లక్ష్మీకాంత్ రెడ్డి కాల్ చేస్తే ఆయన లైన్లోకి వస్తారని కాల్ చేస్తే నేను తీసుకోలేదు ఒకసారి, ఎందుకంటే మీ వర్షన్ కావాలని, అందుకే ఆయన మెసేజ్ బాక్స్లోకి వచ్చారు. మెసేజ్ బాక్స్లో లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నేను ఆ మెసేజ్ తర్వాత చూస్తాను. ఓకే, మీరు వెళ్ళి కలిసారా? భీమిలి కాసా హోటల్కి వెళ్ళి కలిసారా? Yeah. కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? అతను 1 crore అలా ఇస్తాను, బిజినెస్ ఏమైనా చేద్దామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ నాది, ప్రాఫిట్స్ నీది అని. సో ఐ వాజ్ లైక్, మీరు 1 crore ఇచ్చినా 50 lakhs ఇచ్చినా ఏమి ఇచ్చినా ఐమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఏ బిజినెస్ అని చెప్పాను క్లియర్గా. నా మైండ్ ఏం పనిచేయట్లేదు, నేను అంత మనీ రొటేట్ కూడా చేయలేను, ఐ కాంట్ రన్ ఎనీ బిజినెస్ అని చెప్పాను. సో ఈ వాజ్ లైక్, ఓకే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కదా, సరే పని చేద్దాం, మూవీ ప్రొడక్షన్ ఇదంతా చేస్తాను నేను, యూ విల్ డూ మూవీస్ అండ్ ఆల్. సో ఐ వాజ్ లైక్, ఓకే ఐ విల్ డూ, బట్ ఐ నీడ్ సమ్ టైమ్. అప్పుడు కూడా నేను వెంటనే చేస్తాను చెప్పలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ మీటింగ్ పీపుల్, ఎవరిని కలవట్లేదు నేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో నాకు కొంచెం టైం కావాలి అని చెప్పాను. ఏంటి డబ్బులు ఎదురుగా ఇచ్చి నేను చేయమన్నా చేయనంటున్నావు అని చెప్పారు అతను. ఇంకోటి రోహిత్ గారు, నేను యాక్చువల్లీ అతను నా వర్షన్ చెప్పడానికి నేను ఇందులోకి రాలేదు. థింగ్ ఏంటంటే అతను ఒక స్క్రిప్ట్ లా రాసుకొని ఫుల్ ప్రిపరేషన్ లేదు, అదే ఎవరు స్క్రిప్ట్ రాశారు అన్నది నాకు కొంచెం అర్థం అవుతుంది కాబట్టి, సో స్క్రిప్ట్ ఎవరు రాశారు అనేది నాకు, అందుకే నేను ఆ రోజు కూడా అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను నేను మొన్న లక్ష్మీకాంత్ రెడ్డిని. సో నాకు ప్రతి పాయింట్ కావాలి, ఎవరు స్కిప్ చేస్తున్నారు అన్నది కూడా కావాలి. అందుకే నేను కూడా మిమ్మల్ని కొంచెం, అఫ్ కోర్స్ మీరు కల్ప్రిట్ ఒక్క నిమిషం, పిన్ టు మెన్ అంటే ప్రతి అడ్డమైన కుక్క వాగిన దానికి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నేను సొసైటీకో ఆడియన్స్ కో మీకో ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదండి, ప్లీజ్ డోంట్ మైండ్. నేను నా హస్బెండ్ కి నా ఫ్యామిలీకి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ అది కాదు, నిజమే మీ ఫ్యామిలీకి ఇవ్వాలి, కానీ ఆయన అతను ఆరోపణలు మీడియాకి ఎక్కి చేశారు, వాట్ ఎవర్. నాకు మీడియా అటెన్షన్ వద్దు, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. హీ అసాల్టెడ్ మీ సెక్షువల్లీ, ఇట్ వాస్ పెయిన్ఫుల్, హీఈస్ హెరాసింగ్ మీ, ఐ వాంట్ సేఫ్టీ. సో నేను ఎప్పుడు అంటే సెక్సువల్ అతను మీ పైన అసాల్ట్కి ఎప్పుడు పాల్పడ్డాడు? ముందు అయిందంతా నేను, అది కూడా నేను ఎప్పుడు ఓకే ఇది నా కర్మ, నేను ఇలా ట్రాప్ అయిపోయాను అని చెప్పి ఊరుకున్నాను. జూలై 12th జూలై వర్స్ట్ నైట్ మేర్ ఫర్ మీ. జూలై 12th అన్నది నా జూలై 12th ఓకే. అప్పటి వరకు ఐ వాజ్ బేరింగ్. ఇప్పుడు ఏమైనా మంచి మెసేజెస్ పంపించినా నా వీడియోస్ అతని దగ్గర ఉంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే అతనితో గొడవ పడతానా నేను? డూ యూ థింక్ నేను అతనితో గొడవ పడగలని? నాకున్న ఒక భయమే, మీడియాలో ఏమైనా లీక్ చేసి బెదిరిస్తారు, నాకు ఆల్రెడీ చెడ్డ పేరు ఉంది, నాకు ఎందుకు బెదిరించి అతనితో నేను ఏమైనా ఫైట్ చేయగలనా? సామరస్యంగా సైలెంట్ గా ఉండి అతని దగ్గర ట్రాప్ అయిపోవడం తప్ప నేను ఇంకేమైనా చేయగలనా? అతను అదే అంటున్నాడు, మీరు తనని బెదిరించడం లేదు, కానీ రెండో పెళ్లి చేసుకుంటానని మీరు తనలోకి వచ్చి తన లైఫ్లోకి వచ్చి తనతో మీరు ఫిజికల్గా కూడా కలిసిన తర్వాత మీరు తనని స్కిప్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. నేను చేసింది తప్పే అవ్వచ్చు, కానీ నేను మోసపోయాను నీ డబ్బులకి 1,30,00,000 రూపాయలకి అని అతను అంటున్నాడు.
ఒక నిమిషం. ఆ, అతనివి నేను అన్ని చూశాను. నేను అతని వర్షన్ అతన్ని మాట్లాడేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. ఫస్ట్ థింగ్ కాదు, అసలు జూలై 12th ఏం జరిగింది? జూలై 12th ఏం జరిగింది? కేసు నేను పెట్టాను. దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మీడియాలో వచ్చి నా విషయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సెకండ్ థింగ్, నేను మీడియాకి వచ్చి ఎందుకు మాట్లాడానంటే నా ఫ్యామిలీ బతకాలి కదా. నేను ఇప్పుడు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యామిలీని అందరూ క్వశ్చన్ చేస్తారు. సో నేను వాళ్ళ కోసం మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాను. బికాస్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, మా చెల్లి తమ్ముడు కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, జాబ్స్ చేయాలి, మా మమ్మీ స్కూల్కి వెళ్ళాలి. ఈ పిచ్చికొక్క వచ్చి నోటికి వచ్చినట్టు వాగేస్తే దే ఆర్ ఆల్ ఆన్సరబుల్. ఇది కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే 2 years గా నేను భరిస్తుంది సరిపోదు. మా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వేరే ఫ్రెండ్స్ కానీ ఒకటి సరిపోదా ఇంకొకటి కూడా అన్నట్టు ఇవన్నీ మళ్ళీ కాదు. సౌమ్య గారు ఒక్క విషయం చెప్పండి, అతనికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? సారీ, ఐఎమ్ సారీ, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఐఎమ్ సారీ. అతనికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? నా బాత్రూమ్ వీడియోస్ తీసి మీడియాలో లీక్ చేస్తాను, నువ్వు ఆ వీడియోలో అమ్ముకుంటున్నావు డబ్బులు లేక పాన్ సైట్స్ లోని ఇవన్నీ రిలీజ్ చేస్తాను. సో అతను చెప్పిన స్టోరీ సెన్సిబుల్ గా ఉంటారు కదా. ఇప్పుడు చెప్పింది కూడా అందరూ నమ్మారు కదా ఫస్ట్ హాఫ్ లో. డబ్బులు లేక పాన్ వీడియోస్ అదే ఏంటి బాత్రూమ్ క్లిప్పింగ్స్ అవి అమ్ముకొని డబ్బులు అని చేస్తుంది అని చెప్పి మీడియాలో లీక్ చేస్తా అని చెప్పారు. దట్స్ నాట్ సెన్సిబుల్. నాకు భయం లేదా? అండ్ మోర్ ఓవర్ నా కేసు తీసేసుకున్నారు, నా లైఫ్ మొత్తం అతని గ్రిప్ లో పెట్టేసుకున్నారు. వాట్ కెన్ ఐ డూ? నేను అదే అంటే మీ లైఫ్ ని అతని గ్రిప్ లో ఎలా పెట్టుకున్నాడు? చూడండి, మా ఫ్రెండ్స్ ని కట్ చేసేసారు, కేసు అతని చేతిలోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్లీ నేను రాజేష్ సార్ దగ్గర జాబ్ చేస్తున్నానని అది కూడా కట్ చేస్తారు. ఇలా ఇవన్నీ చేసింది చాలక ఫిజికల్లీ అబ్యూస్ చేస్తున్నా నేను సైలెంట్ గా భరించాను. బట్ July 12th నాతో సెక్చువల్లీ చాలా వర్స్ట్ గా అసాల్ట్ చేశారు. అప్పటి వరకు బేర్ చేశారు, అప్పటి నుంచి అవ్వలేదు కాబట్టి దిస్ ఆల్ స్టార్టెడ్. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు గివ్ వన్ క్లారిటీ. అడ్వకేట్ డబ్బులు తీసుకుంది, అతని దగ్గర తీసుకుంటే అతనికి సపోర్ట్ చేయాలి కదా, నాకెందుకు చేస్తున్నారు? సౌమ్య గారు, నేను ఆ పాయింట్ దగ్గరకు వస్తాను. నాకు ఒక్క విషయం క్లారిటీ కావాలి. July 12th మీరు ఎక్కడున్నారు? July 12th హైదరాబాద్ దస్పల్. సో ఆ హైదరాబాద్ దస్పల్లాలోనే మీరు అంటున్నట్టు ఆ రోజు అతను మీపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు, రైట్? సో మిమ్మల్ని బెదిరించి మీరు అంటున్నట్టు, రైట్? ఏం జరిగింది అక్కడ? అది అప్పుడు బెదిరించి కాదు, దట్ వాస్ లైక్ సమ్ ఫోర్త్ టైం ఆర్ సంథింగ్, ఫోర్త్ మీట్. సో మీరు ఫిజికల్గా కలవడం అదే మొదటి రోజు, రైట్? కాదండి, దట్ వాజ్ ద లాస్ట్ మీట్. దానికన్నా ముందే నాకు వీడియో చూపించి బెదిరించడం ఇవన్నీ అయిపోయాయి. అప్పటికే ఒక 2-3 times ఈ సెక్షువల్లీ అబ్యూజ్ మీ అది అయిపోయింది. బట్ July 12th వాజ్ నాకు ఫిజికల్లీ డ్యామేజ్ అయ్యి మెంటలీ డ్యామేజ్. నేను ఆ రోజు ఎక్కువ ఫీల్ అయ్యాను, సఫర్ అయ్యాను ఫస్ట్. సో అతని టికెట్ అది ఎర్లీ మార్నింగ్ బుక్ చేసి పంపించేశారు నన్ను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. అంటే ఆ రోజు మీరు ఎందుకు మెంటల్ గా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రామటైజ్ ఎపిసోడ్ గుర్తు చేసుకోవాలని. ఆ రోజు మిమ్మల్ని అంత హింసకి ఏం గురి చేశారు? అంటే బెదిరించారా, లేదు అంటే మిమ్మల్ని అంత దట్ డే? అండ్ మోస్ట్లీ నేను ఒకటే క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి కదా, హీఈస్ రిచ్ పర్సన్. పోనీ నేను ఏ రకంగా అతను ట్రాప్ చేశానో నాకు నిజంగా అర్థం అవ్వలేదు. ట్రాప్ చేసేది అనేది ఇప్పుడు ఎందుకు ఆపేస్తాను? ఇంకా మంచిగా ఉంటే డబ్బులు వస్తాయి కదా నాకు ఏం అవసరం పట్టింది? ఈజ్ లైక్ అన్బేరబుల్. అండ్ అడ్వకేట్ కి డబ్బులు ఇచ్చాను అని అతను చెప్తున్నారు కదా, అతను డబ్బులు ఇస్తే నాకెందుకు హెల్ప్ చేస్తారు? పోనీ అనుకుందాం ట్రాప్ చేసి ఏదో చేసి నా దగ్గర పోనీ 1.5 ఉంది అనుకుందాం, ఆ 1.5 కోసం నాకు హెల్ప్ చేస్తారా? 40 crores 50 crores 60 crores లక్ష్మీకాంత్కి హెల్ప్ చేస్తారా? కరెక్టే. నేను అనేది మీరు అదే మిమ్మల్ని లక్ష్మీకాంత్ మోసం. మోర్ ఓవర్ మీరు జడ్జి కాదు, మీడియా ఇస్ నాట్ కోర్ట్. నేను జడ్జి కాదు. నేను జడ్జి. మీరు చెప్పాలి అనుకుంటేనే చెప్పండి. ప్లీజ్ లిజన్ టు మీ రోహిత్ గారు. మీ ఇది అంటే ఆడియన్స్ జడ్జిలు కాదు. మీ ఒపీనియన్స్ నా లైఫ్ ని ఏమీ మార్చవు, నాకేం ఉపయోగపడవు. నేను కేసు పెట్టుకున్నాను, నాకు పబ్లిక్ అటెన్షన్ వద్దు. దిస్ ఈస్ వెరీ ప్రైవేట్ మ్యాటర్, నా పర్సనల్ మ్యాటర్. నేను కోర్టులో డీల్ చేసుకుందాం అనుకున్నాను. బికాస్ దట్ బాస్టర్డ్ షుడ్ గెట్ పనిష్మెంట్ ఫర్ వాట్ హీ డిడ్ విత్ మీ.
ఇక్కడ నిజంగా కల్ప్రిట్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. అది కాదు, ఒక్క నిమిషం. ఓకే సౌమ్య గారు, ఓకే ఏం మాట్లాడుతున్నాడో నేను ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వను. మీరు అతన్ని నాన్నాలు అని ఎందుకు పిలిచారు? మీరు అతన్ని నాన్నారు అని ఎందుకు పిలిచారు? నాకు ఒక 50,000 రూపాయలు వెయ్యమని ఎందుకు అడిగారు? నేను ఒక చార్ట్ మీకు చూపిస్తాను, అది నిజమో కాదో చెప్పండి. మీరు నాన్నారు గోల్డ్ చాలా బాగుంది, ఇక్కడ ఒక 50,000 రూపాయలు వెయ్యి ఆర్నమెంట్ కొనుక్కుంటాను అని మీరు అడిగారా లేదా? ఈ చార్ట్లో ఉన్నది అవునా కాదా? మీరు పెట్టిందా కాదా? ఒక చార్ట్ మీకు పంపిస్తాను, దాన్ని మీరు పెట్టిందా కాదా అని చెప్పగలుగుతారా సౌమ్య గారు? సౌమ్య గారు, ఓకే ఈలోపు నేను చాట్ బాక్స్లో ఉన్నది కొన్ని చదివి వినిపిస్తాను. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ నేను ఆయన కాల్ తీసుకోలేదు, ఎందుకంటే సౌమ్య ఆయనతో మాట్లాడాలని అనుకోవట్లేదు. కాబట్టి ఇదిగో ఒక చార్ట్ మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ చార్ట్ లక్ష్మీకాంత్ సౌమ్య మధ్య జరిగిన చార్ట్గా చెప్తున్నారు. సో ఈ చార్ట్లో ఏముంది అంటే, మదర్ ప్రామిస్ చేసుకుందాము, నాకు ఇంకా ఎవరు వద్దు, మీరు నన్ను బలరాం రాధా గారు, మీరు నేను బలరాం రాధా గారు, మీరు నేను బలరాం రాధా గారు అంటే ఎవరు తెలియదు, నిజమేనా అని అడిగింది లక్ష్మీకాంత్. మీరు వచ్చాక నా లైఫ్ మొత్తం మార్చారు అని ఈ చార్ట్. మరి సౌమ్య గారు ఈ చార్ట్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఆయన ఏమంటాడంటే, వలపు వల నాపై విసిరారు అని లక్ష్మీకాంత్ అంటాడు. లేదు నేను సెక్సువల్ అసాల్ట్కి గురయ్యాను అని సౌమ్య అంటారు. సౌమ్య గారు, ఎస్ అఫ్ కోర్స్ నేను జడ్జిని కాదు, నేను ఇక్కడ జడ్జ్ చేయడానికి రాలేదు, తీర్పు చెప్పడానికి రాలేదు, బట్ వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన ఏమంటున్నాడంటే, అందచందాలను చూపించి నా మనసును కొల్లగొట్టి నన్ను డిస్టర్బ్ చేసి నా లైఫ్లోకి వచ్చారు మీరు అని ఆయన అంటున్నాడు. లేదు ఆయనే నా జీవితంలోకి వచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశారని మీరు అంటున్నారు. నిజానికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తేనే సంసారాలు బాగుంటాయి. ఇంకొకరి లైఫ్లోకి ఎవరి లైఫ్లోకి ఇంకొకరు వెళ్ళినా ఆ సంసారాలు దెబ్బతింటూ ఉంటాయి. ఓకే ఒకసారి పీసీఆర్ కాల్ కనెక్ట్ చేయండి సౌమ్య గారు. ఈ చార్ట్ సౌమ్యకు లక్ష్మీకాంత్ రెడ్డికి మధ్య జరిగిన చార్ట్. సో ఈ చార్ట్ గురించి ఒకసారి సౌమ్య గారు ఏం చెప్తారో చూద్దాం. సౌమ్య గారు లిఫ్ట్ చేయట్లేదు. సౌమ్య గారు, మీరు అకస్మాత్తుగా కట్ చేసి వెళ్ళిపోతే ఎలా అండి? సో నిన్న కూడా మీరు కొన్ని చోట్ల మాట్లాడారు, చాలా విపులంగా చాలా వివరంగా చెప్పారు. సో నేను మిమ్మల్ని జస్ట్ కొన్ని పాయింట్ టు పాయింట్ అడగాలనుకుంటున్నాను. నేనేదో సరదాగా కంటెంట్ కోసం ఇంటర్వ్యూ చేయాలని అనుకోవట్లేదు, లక్ష్మీకాంత్ రెడ్డినైనా మిమ్మల్ని అయినా. సో లక్ష్మీకాంత్ రెడ్డి చాలాసేపు నుంచి కాల్ చేస్తున్నాడు, కానీ మీ ఇద్దరు వెర్షన్ ఒకేసారి తీసుకుంటే అది మీరిద్దరూ తిట్టుకుంటూ ఉంటే గందరగోళానికి దారి తీస్తుందని చెప్పి నేను తీసుకోలేదు. ఓకే సౌమ్య శెట్టి కాల్ చేస్తున్నారు లైవ్లో, ఒకసారి నేను సౌమ్య శెట్టితో సౌమ్య శెట్టి గారు. సార్ నేను సౌమ్య శెట్టి గారు మీకు క్లియర్ గా చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు లక్ష్మీకాంత్ రెడ్డి, వెదర్ ఇట్ ఈస్ మెసేజెస్, కాల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సౌమ్య గారు, నేను లక్ష్మీకాంత్ రెడ్డితో మీకు అందుకే కనెక్ట్ చేయలేదు. ఒక్క నిమిషం, వాడు అడిగే క్వశ్చన్స్ కి కూడా నేను ఆన్సర్ చెప్పను. ఐ సీ హిమ్ ఇన్ కోర్ట్. ఇప్పుడు అతను ఏవైతే నా మీద ఎలిగేషన్స్ పెడుతున్నాడో, చాట్ చూపిస్తున్నాడో, మర్యాదగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఈ అమ్మాయి నన్ను ఫ్రాడ్ చేసింది, నా ఫోన్ సబ్మిట్ చేయమనండి విత్ మై చాట్. ఇఫ్ ఇట్స్ కరెక్ట్, ఈ వాయిస్ మీరు రికార్డ్ చేసుకొని ఇదే ప్లే చేసుకోండి కావాలంటే. మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు. ఓకే ఏంటి ఆ చాట్ ఏంటి? మరి మీరు నిజంగా పెట్టారా లేదంటే లక్ష్మీకాంత్ క్రియేట్ చేశారా? నిజంగా నేను పెట్టుంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నిజంగా అది ఫేక్ అని నేను చెప్తాను. అతను కాదు ఈ అమ్మాయి నాతో మాట్లాడిందని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను అంటే నేను ఇప్పుడు తప్పు అని అబద్ధం చెప్తుందని ప్రూవ్ చేయాలంటే ఆబ్వియస్లీ హ్యాస్ టు గో టు పోలీస్ స్టేషన్. నేను ఏం చెప్తున్నా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ సబ్మిట్ చేసుకొని నా చాట్ అంతా సబ్మిట్ చేసుకొని అమ్మాయిలా మోసం చేసిందని చెప్పమనండి. వాట్ మోసం ఉంది, నా లైఫ్ లోకి హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చారు. దిస్ ఈస్ క్లియర్. ఏం హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చాడు. ఏం హెల్ప్ చేస్తానని మీ లైఫ్ లోకి వచ్చాడు? లైఫ్ లాంగ్ సెక్షువల్లీ అబ్యూస్ చేస్తానంటే నేను పడలేనండి, భరించలేను.
ఓకే, దట్స్ వాట్ హ్యాపెన్. నేను ఇంక ఉండలేను అతనితో అని క్లియర్ గా చెప్పాను. ఐ ఎండెడ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. మ్యామ్ దానికి హెల్ప్ చేశారు. అండ్ మ్యామ్ మీద ఏమైనా ఎలిగేషన్స్ వేసినా సరే. హలో హలో, వినపడుతుందండి, వినపడుతుంది. నిజమే, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి మీ లైఫ్ మీరు బతకొచ్చు. మీ లైఫ్లోకి ఎవరైనా వస్తాను అంటే మీకు రిజెక్ట్ చేసే హక్కు మీకు ఉంటుంది. ఏదైనా కారణం చేత ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చినా ఎప్పుడైనా మీరు దాన్ని మళ్ళీ చూడండి రోహిత్ గారు, కొంచెం సెన్సిబుల్ గా, నేను మీతో లైవ్ లోకి వచ్చింది కూడా అతను మాట్లాడేదానికో అతను చెప్పేదానికో నేను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికో రాలేదు. నేను మీకు నా సైడ్ స్టోరీ చెప్దామని వచ్చాను. నేను మీకు నేను ఏం కేసు పెట్టాను ఏంటి ఆ పిచ్చి కుక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఆడియన్స్ అందరూ 100 మంది 1,00,000 మంది అడుగుతున్నారంటే వాళ్ళందరికీ పేరు పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. మీరు నన్ను అడిగారు మీ సైడ్ స్టోరీ చెప్పండి అని. నా సైడ్ స్టోరీ ఏంటంటే, హీ హెల్ప్ చేస్తానని వచ్చారు, సర్టెన్ టైం తర్వాత బ్లాక్ మెయిల్ చేశారు. ఇన్ షార్ట్ చెప్తున్నాను, బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు ఏవేవో క్రియేట్ చేసుకొని మీడియా ముందుకు ఎందుకు వస్తున్నాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెట్టమని. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను కదా, అటెన్షన్ కోసం మీడియాలోకి వచ్చానా? నా కేసెస్ సింపుల్: ట్రెస్ పాసింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, దాని తర్వాత నన్ను హెరాస్మెంట్, బ్లాక్ మెయిలింగ్ వీడియోస్ అవి ఉన్నాయి, నేను పబ్లిష్ చేస్తాను, వాళ్ళకి చూపిస్తాను వీళ్ళకి చూపిస్తానని ఇవన్నీ చేస్తుంటే నేను పోలీస్ స్టేషన్ ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి, నేను వచ్చేయాలంట, అప్పుడే ఇవన్నీ ఆపేస్తారంట. సో నేను వెళ్ళను, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళను అని చెప్పి నేను కేసు పెట్టుకున్నాను. ఒకవేళ మేడం కి అంతంత డబ్బులు ఇచ్చేస్తే అతను, వై విల్ షీ హెల్ప్ మీ? పోనీ ట్రాప్ చేసి వాడినో వీడినో ఏ ముష్టి నా కొడుకునో ట్రాప్ చేసి నేను ఒక 4-5 కోట్లు సంపాదించాను అనుకోండి, ఓకే అనుకోండి, నాదే నిజంగా అంతేం లేవు. ఒకవేళ ఈ 5 crores కోసం ఆవిడ నాతో ఉంటదా? లేదంటే ఒక ఆన్ స్పాట్ 2-3 crores ఇచ్చేవాడితో ఉంటదా? అంటే ఇఫ్ షీఈస్ డబ్బు మనిషి, ఒక ఆడపిల్లగా నా సఫరింగ్ చూసింది. నేను రోజు ప్రతి ఛానల్ కి నా బాధ నేను చెప్పుకోలేనండి. వాట్ ఎవర్ హ్యాపెన్, నేను కేసు పెట్టుకున్నాను, నా దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి కేసు తీసుకున్నారు. దాని తర్వాత అతను ఎలా ఆపేశాడో నాకు తెలీదు. హోల్డ్ చేసి ఆ కేసు నువ్వు వెనక్కి తీసుకుంటావా లేదా అని అన్ని రకాలుగా థ్రెటనింగ్ చేసి, వాళ్ళ వైఫ్ అంటది సెటిల్ చేయి అంబిక, సౌమ్యం తెచ్చి పెళ్లి చేయి అంబిక అంటది. ఏంటి అసలు? నేను మనిషినే కదా, ఏమైనా బొమ్మనా చెప్పండి? ఎందుకన్నారా మిమ్మల్ని తీసుకొచ్చి మ్యారేజ్ చేయమని ఎందుకన్నారు? ఎప్పుడు అన్నారు? ఆ రికార్డ్స్ అని మీకు పెట్టేస్తానండి నేను. అంటే లైవ్ లో ఈ డ్రామాలో ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్. వాడికి అతనికి ఏ ప్రాబ్లం ఉన్నా కోర్టులో కేసు పెట్టుకోమనండి, ఐ మీన్ స్టేషన్ కి వెళ్ళి ఎక్కడో అదే పెట్టుకోమనండి. ఐ గో టు ద కోర్ట్, ఐ సీ. నాకు ఈ డ్రామా వద్దు. సౌమ్య గారు, మీరు అడిగారు ఎప్పుడు అబ్యూస్ చేశాడు, వై షుడ్ ఐ ఆన్సర్ యూ ఆల్ దిస్? సౌమ్య గారు, ఈ విషయాలు మీరు కొన్ని చోట్ల మాట్లాడారు, ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. సౌమ్య గారు, నేను ఒక విషయం చెప్తాను, నేను అడిగిన క్వశ్చన్ గురించి కాదు, మీరు ఇంతకంటే డెప్త్ కి వెళ్ళి చాలా విషయాలు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ నేను అడిగిన ఒక లైట్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయలేదు. నేను మీకు చూపిస్తాను, కావాలంటే మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడారో చెప్తారా నాకు? సెన్సిబుల్ క్వశ్చన్ నేను అడిగాను అన్నారు కదా, సెన్సిబుల్ మ్యాటర్ మీరు మాట్లాడిన మాట ఇలా ఆ ఇంటర్వ్యూలో ఎలా చెప్పగలిగారని నాకు కూడా ఇంతవరకు డౌట్ వచ్చింది. రోహిత్ గారు, ఒక్క నిమిషం మీరు వినండి. నన్ను వాళ్ళు లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజెస్ చేశాడండి, ఇలా అడగమంటున్నాడు అని నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు. అతను ఏదో స్టోరీ చెప్పారండి, అతను వర్షన్ ఆఫ్ సైడ్ స్టోరీ చెప్పుకున్నారు, బాధపడ్డారు, ట్రాప్ చేసింది, దొబ్బేసింది, నేను చచ్చిపోతాను అని ఏదో చెప్పారు, ఇంకెంత మందిని మోసం చేస్తుందో అని చెప్పారు. ఫైన్, రాజేష్ సార్ ఏదైతే ఉందో ఐ కమ్ బ్యాక్ విత్ స్లిప్పర్ షాట్. ఓకే, వాడెందుకు మాట్లాడాడో వీడెందుకు మాట్లాడాడో, ఇద్దరు పిచ్చి పట్టిన కుక్కలు ఇద్దరు మాట్లాడుకుంటే అది నా లైఫ్ కి ఎఫెక్ట్ అయింది. ఐ సీ దట్ ఆల్సో. అండ్ సెకండరీ, నేను మిగతా ఛానల్స్ కి ఇచ్చాను అంటే వాట్ హ్యాపెండ్ ఈస్, వాళ్ళు జస్ట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ విన్నారు, అడిగారు, నేను నా ప్రూఫ్స్ అవి సబ్మిట్ చేశాను. వాళ్ళు అతనితో కూడా అప్రోచ్ అయ్యి మాట్లాడుకుంటారు అనుకుంటా, దట్స్ దేర్ హెడేక్. నాదేంటంటే వాడు హనీ ట్రాప్ అది ఇప్పుడు మీకు నేను అడిగిన క్వశ్చన్ లో మీకు ఇబ్బందిగా అనిపించింది? మీకు నాకు ఎందుకండి ఆర్గ్యుమెంట్? నేను కేసు పెట్టుకున్నాను, అది నేను చూసుకుంటాను కోర్టులో, ఐ సీ హిమ్, దట్స్ ఆల్. నాకు అతనితో కూర్చోను డిస్కషన్ చేసో ఏదో వాడి ఎలిగేషన్స్ పెట్టే ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే, కానీ ఎలిగేషన్స్ అదే కదా, మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు, అతను అంటున్నాడు
ఇందులో ఎవరిది వాస్తవం? నిజంగా మీరు హనీ ట్రాప్ చేశారా లేదా అతను మిమ్మల్ని మోసం చేశాడన్నది బయటకు రావాలా లేదా స్వామి గారు? నేను మీడియాకి వచ్చి ఏమి ఎలిగేషన్ పెట్టలేదు, ఏం చేయలేదు. ఓకే, అతను మీడియా, నేను కేసు వెనక్కి తీసుకోవట్లేదని అతను ఏదో డిఫరెంట్ స్టోరీతో మీడియాలోకి వచ్చి ఏదో వాక్కుంటున్నాడు. ఒక 5 రోజులు వాక్కుంటాడో, సంవత్సరం వాక్కుంటాడో, రోజు వాక్కుంటాడో వాక్కోమనండి, నాకు ఏం పర్లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు ఆన్సర్ టు ఎనీ వన్. హీ షుడ్ ఆన్సర్ మీ ఇన్ కోర్ట్. స్వామి గారు ఒక్కడ క్వశ్చన్ చెప్పండి, మీరిద్దరు కలిసి కాశీ వెళ్ళారా? ఏంటండి కాశీ వెళ్ళారా? నేను మీకు చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా? నేను కాశీ వెళ్ళానా లేదా క్లియర్ గా అని చెప్పుకున్నాను ఆల్రెడీ. నేను నా పర్సనల్ రీజన్ వల్ల వెళ్ళాను. హీ ఆల్సో కేమ్, స్క్రిప్ట్ సబ్మిషన్ అది ఇది. నేను ఎప్పుడు రాలేదని చెప్పలేదు, బట్ నేను అతనితో కలిసి వెళ్ళలేదు. హీ కేమ్ దేర్. స్వామి గారు 2021లో అతను మీపై వేరే దృష్టితో ఉన్నాడు, చైన్ పట్టుకొచ్చి మీ గుమ్మం ముందు పడుకున్న వ్యక్తిని 2025లో మళ్ళీ అలాంటి ఆలోచనలతో కూడిన వ్యక్తి అని తెలుసుండి కూడా ఎందుకు ట్రావెల్ చేశారు? ఆ ఆలోచనతో మళ్ళీ వచ్చానని అతను ఏం చెప్పలేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు అన్నా మారుతారు కదా. అతను వచ్చిన వర్షన్ ఏంటి, మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు ఒక మనిషి పోతే ఇంకో మనిషి వస్తారు లైఫ్ లోకి, సపోర్ట్ గా ఉంటానని చెప్పి వచ్చారు. అండ్ రోహిత్ గారు నాకు అసలు ఓపిక లేదు రోజు ఇది చెప్పేది. ఆల్రెడీ మీడియా ఫేస్ చేసి మాట్లాడడానికి నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. అండ్ నేను చెప్పాను ఎలాంటి కనెక్షన్ నాకు అతనితో వద్దు అని చెప్పి. అండ్ మీరు లక్ష్మీకాంత్ రెడ్డి ఇన్బాక్స్ చేశారు, ఈ క్వశ్చన్ అడిగారు, అన్నప్పుడే నాకు నచ్చలేదు. దట్స్ ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్. మీరు నా కోసం స్వామి గారు లక్ష్మీకాంత్ రెడ్డి క్వశ్చన్ చేశాడు కానీ నేను తీసుకోవాలనుకోవడం లేదు అని చేసుకుంటారు, అతని స్టోరీ పబ్లిక్ చేసుకుంటారు. స్వామి గారు నేను చెప్పేది వినండి. స్వామి గారు మీరు రిఫర్ చేసుకోండి. ఓకే స్వామి గారు ఒక క్వశ్చన్ చెప్పండి. చూపించమనండి, ఓకే కరెక్ట్ మాట్లాడమనండి. ఓకే నేను ఇప్పుడు ఇవి ఏవైతే అతను ఏవైతే ఎలిగేట్ చేసేసాడో చెప్తున్నాడో, చాట్లు, ఫోటోలు, ఇవన్నీ కోర్టులో పెట్టుకొని, పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని జస్టిఫికేషన్ అడగమనండి. ఎండ్ ఆఫ్ ద డే అతనికి ఏం కావాలి, నాకు పనిష్మెంట్ ఏమంటున్నాడు కదా. అతనికి ఏం కావాలి? అతనికి ఏం కావాలి? ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వండి, లేదా నాలాంటి చాలా మంది అబ్బాయిలు, యువకులు, అతను యువకుడు కదా, యువకుడు, ఆ రాజేష్ ఒక యువకుడు, ఎవరెవరో పేర్లు చెప్పారు కదా, అందరూ వచ్చి కేసులు పెట్టుకోమనండి. నా కోర్టు పనిష్మెంట్ ఇచ్చేది కోర్టే కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇస్తారా, మీడియా ఇస్తారా పనిష్మెంట్ నాకు? స్వామి గారు అతను మీ నుంచి ఏం ఆశిస్తున్నా అనిపిస్తుంది? మీరు కావాలనుకుంటున్నాడా, మీకు పనిష్మెంట్ ఇప్పించాలనుకుంటున్నాడా, లేదు మిమ్మల్ని సమాజం ముందు ఒక దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నాడు అనిపిస్తుందా? మీకు అప్రోచ్ అయ్యి దయచేసి ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వండి, కఠిన శిక్ష ఇవ్వండి, లేదంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పారు కదా. అది ఎవరిని అడిగారు అతను? మీడియాకి ఇమ్మని అడిగారా, కోర్ట్ కా, పోలీస్ స్టేషన్ కా? పోలీస్ స్టేషన్ కి. మరి వెళ్ళి కేసు పెట్టమనండి. మీడియాలో వచ్చి చెప్తేందుకు చేస్తున్నాడు? సరే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఎఫ్ఐఆర్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నా ఎఫ్ఐఆర్ నేను కేసు పెట్టాను కదా, అతని మీడియాకి రాక నెల ముందు పెట్టాను నేను కేసు. ఓకే ఒక్క క్వశ్చన్ నేను స్ట్రైట్ గా నేను అడుగుతాను. లక్ష్మీకాంత్ నెక్స్ట్ నా దగ్గరకు వస్తే, నువ్వు వాటితో తిరిగావా, అతను ఏ డేట్ లో నేను సెక్షువల్ అసాల్ట్ చేశాడు, ఎన్నిసార్లు చేశాడు, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానండి? మీరే కదండి సోషల్ మీడియాలో వచ్చి ఎన్ని ఇంటర్వ్యూలు ఇవ్వలేదు చూపించమంటారా? మీరే కదా ఇవి చెప్పింది. ఇవ్వలేదనా? నేను నా గురించి కాదు, మీరు చెప్పిన దాని మీదే. అవి మీరు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అన్నది తెలుసుకో. మీరు చెప్పిన మాటలు ఇదిగో ఇలా జరిగింది అని నేను అడిగిన క్వశ్చన్ కంటే మీరు చాలా, నేను ఇంకా అడగలేక ఆపేశాను, కానీ మీరు అంతకంటే ముందుకు వెళ్ళి చాలా మాటలు చెప్పారు. సో అది మీరు లక్ష్మీకాంత్ అంటాడు నా మీద అవాస్తవాలు చెప్పారని అన్నాడు. సో అది మీరు చెప్పిన మాటలను బట్టి అడిగాను తప్ప మీరు చెప్పకపోతే నేను అడగలేదు. అదే అవాస్తవాలని వాడు చెప్తాడు, నోటికి వచ్చింది ఏదైనా చెప్తాడు. మీరు దానికి ప్రూఫ్స్ అడగారు. మీకు ఏదో ప్రూఫ్స్ మీ దగ్గరకు వచ్చే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఫేకా? నాకు పంపించలేదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఇవి మీరు నాకు పంపించలేదు. బై ద వే అది నేను పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశాను, అది కోర్టులో తెలుసుకుంటాను. నేను కోర్టులోని మొత్తం అంతా అయిపోయాక నాకు జస్టిఫికేషన్ వచ్చినప్పుడు అదే కదా అల్టిమేట్లీ ఎవరికైనా. ఇప్పుడు మీరు మీడియాలో ఏది చేసినా స్టేషన్ లోనో పోలీస్ అదే కోర్టులోనే తేల్చుకోవాల్సిందే కదా. నేను అక్కడే తెలుసుకుంటాను. సెకండరీ అతను ఏమిస్తాడు, మహా అయితే పర్సనల్ చాట్ లేదంటే వీడియోస్, మహా అయితే నాకు తెలియకుండా తీసిన బాత్రూమ్ వీడియో కూడా పబ్లిష్ చేయిస్తాడేమో. ఇప్పుడు నేను అన్ని రకాలుగా తెగిచ్చి నించున్నాను. ఏం చేసుకుంటారు కాదు, ఒక ముద్దు పెట్టుకుంటున్న వీడియో వస్తుంది, అది ఎందుకు వచ్చింది బయటికి చెప్పగలుగుతారా? ఒక ముద్దు పెట్టుకుంటూ మీరు సెల్లో రికార్డ్ చేసుకున్నారు. అతను పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో
ఫొటోస్ ఫొటోస్ అన్ని కూడా అవి సెల్ఫీస్ క్యాజువల్ థింగ్ ఎవరు తీసుకున్న కరెక్ట్ గా కొన్ని ఫోటోలు చూస్తే క్రాప్ చేసి ఉన్నారు. రూమ్ లో చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. అది కాదు, మీరు ఒక ఫోన్ తీసుకుని ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ నేను చేశారు? దాని మీదే కేసు పెట్టాను యాక్చువల్లీ. అలాంటిది ఒక వీడియో ఉంది, తను మిస్యూజ్ చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడనే కేసు పెట్టాను నేను. అయినా కేసు పెట్టారు సరే, ఆ ముద్దు ఎందుకు పెట్టారు ఆ రోజు? అది ఎందుకు మీరు అలా ఉండాల్సి వచ్చింది? ఇష్టపూర్వకంగా ఉన్నట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ సెకండ్, మంచి పాయింట్ అడిగారు. ఫోన్ లోని ఇలా వీడియో తీసుకొని నన్ను బెదిరిస్తుంది, నన్ను ఎక్స్టార్షన్ చేస్తున్నాను ఏదో చెప్తున్నాడు కదా. ఆ ఫోన్ ఎవరిది? అతని ఫోన్. ఆ వీడియో అతని ఫోన్ లో ఉంది. నన్ను రివర్స్ లో బెదిరించి అతను ఏం చెప్తున్నాడు, మీడియాలోకి వచ్చి నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను చెప్తున్నాడు. హౌ ఇస్ దట్ పాసిబుల్? సరే, ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశారు అనేది ఒక్కసారి పక్కన పెడదాం, ఆ పాయింట్కి వద్దాం. కానీ ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది? మీ ఇద్దరి మధ్య ఆ సీన్ ఎందుకు జరిగింది? ఎన్నిసార్లు చెప్పాలి రోహిత్ గారు? అంటే ఓన్లీ ఈ ఛానల్ కి సెపరేట్ గా చెప్పాలని మీరు నన్ను అడుగుతున్నారా? నేను చూడలేదండి అది, నాకు ఏం చెప్పారో తెలీదు. ఇప్పుడు అతను కంప్లీట్ రోహిత్ గారు అతను వచ్చి ఏవేవి ఎలిగేషన్స్ ఇచ్చారో నిజంగా నేను అవన్నీ మాట్లాడడానికి రాలేదండి. మీకు చెప్తున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు మనం. నేను క్లియర్ గా చెప్తున్నాను, నా దగ్గర ఉన్నవన్నీ నేను మీకు పంపిస్తాను. మీరు అసలు పబ్లిష్ చేస్తారో లేదో అవి అవాస్తవాలు. సరే, మీ దగ్గర ఉన్న ఆధారాలు పంపించండి, కానీ నాకు మీరు సరిగ్గా అన్ని చెప్పట్లేదు. నేను ముందే చెప్పాను స్వామి గారు, నేను పాయింట్ టు పాయింట్ అడుగుతాను. అవసరమైతే వాస్తవాలు తెలుసుకోవడానికి అనుమానం వచ్చిన చోట మళ్ళీ రిపీట్ చేసి అడుగుతాను. అఫ్ కోర్స్ మీరు కాస్ అనుకున్నా పర్వాలేదు అని అడిగాను, మీరు ఏదైనా అడగండి అన్నారు. నా డౌట్స్ క్లారిఫై కావాలి, ఎవరిని మోసం చేశారన్నది కావాలి అని. సో మీరు కొన్ని వాటికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. మిగతా సోషల్ మీడియాలో మీరు అన్నీ చెప్పి నేను అడిగిన క్వశ్చన్ దగ్గర మీరు ఇబ్బంది పడ్డారు అంటే జస్ట్ నేను పైగా అది సెన్సిటివ్ క్వశ్చన్ అడగలేదు. నేను నీకు అర్థం కావట్లే, సెన్సిటివ్ అది కాదు. అసలు నేను ఇంకా వాట్ ఎవర్ మీడియాలో మాట్లాడేసాను, నా సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పేశాను. నాకు కంటిన్యూస్ గా సేమ్ స్టోరీ మాట్లాడడం లేదు రోహిత్ గారు. అతను ఏదో వచ్చి మాట్లాడారు కదా, అది కాదండి, యాక్చువల్ రీజన్స్ ఇవి అని నేను మీకు పంపించాను అనుకుంటా. అవన్నీ పెట్టేస్తాను, మీరు చూసుకోండి. మీరు తప్పుగా అనుకుంటారు కావాలని అమ్మాయి అవాయిడ్ చేస్తుందని. యాక్చువల్లీ నేను వచ్చాను హైదరాబాద్, మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నాకు రిపీటెడ్ గా కొంచెం ట్రామటైజ్ ఉంది, నిజంగా చెప్తున్నాను. ఇదేంటిది, నా మీద సెక్షువల్ అసాల్ట్ అయింది, 1 month బ్యాక్ నేను కేసు పెట్టాను, వాడు వచ్చి ఏదో మాట్లాడేస్తే మళ్ళీ మీడియా అదే పబ్లిష్ చేస్తుంది. నా సైడ్ స్టోరీ ఎవరు వినడానికి లేరు. అట్లీస్ట్ నేను చెప్పేస్తాను, నేను మీకు పంపించేస్తాను. మీకు ఏది అంటే అంటే ఇంత కామన్ సెన్స్ ఉంటది, వాడు చెప్పేది నిజమా నేను చెప్పేది నిజమా. తర్వాత నేను మళ్ళీ మీతో బిగ్ టీవీకి మాట్లాడాలన్నప్పుడు అతను వీడియో అంతా చూసిన తర్వాత పాయింట్ అది అసలు ఎక్కడా కూడా నాతో సెక్షువల్ అసాల్ట్ అయింది అన్న విషయం అతను ఏం మాట్లాడలేదు.